డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. అవ్వా, ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావేంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా. డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. ఒక వ్యక్తిగా కూడా నేను మారాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఐ వాజంట్ పర్ఫెక్ట్ దెన్. అరే అప్పుడు ఇలా చేసి ఉండకూడదని నేను అనుకున్నా. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని డెడ్ బాడీ మోసుకునే దగ్గర వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఒక 25 సంవత్సరాల తర్వాత అరే నేను కన్నప్ప అప్పుడు ఇలా చేసి ఉండకూడదేమో అను. బట్ ఐ హావ్ నో రిగ్రెట్స్. అవునా అబ్బా. ఆ నిమిషానికి అది కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు చేసే దాంట్లో తప్పులేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఇది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒక మనిషిగా నేను మారిపోయాను అంజి గారు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే. అది ఇంట్లో మా వరకు బాగా క్లోజ్ సర్కిల్ వరకు తెలుస్తుంది, కానీ మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అన్న దీంట్లో వెళ్ళిపోతాను. అవునా అబ్బా. సో యూనో ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్ అలా. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు అనుకోండి, మీతో నేను మాట్లాడలేను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఐ గో ఇన్ టు మై షెల్. నేను చాలా క్లోజ్డ్ అయిపోతాను. నేను చాలా క్లోజ్డ్ అయిపోతాను. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుద్దండి. దట్ ఈస్ మై బ్యాడ్ హ్యాబిట్. మాట్లాడుకొని చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేయమని అందరూ అంటారు, కానీ బట్ ఐ జస్ట్ గో ఇన్ టు మై షెల్. ఏదో డ్రామాలో జోడించుకుంటా. దట్స్ మై వీక్నెస్. దట్స్ మై వీక్నెస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మోహన్ బాబు గారి ఆస్తికి మీరు ఒక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాక్లే చెప్పావు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒకప్పుడు 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో ఏమైపోయిందంటే ఐ వుడెంట్ సే ద ఎంటైర్ మీడియా. సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిన ఫీలింగ్ లో వచ్చిండా సైంటిస్ట్. ఎందుకంటే దాన్ని ఆన్సర్ చేసి డిగ్నిఫై కూడా చేయన క్వశ్చన్. సో ఐ నాట్ గోయింగ్ టు ఆన్సర్. గీత భగవంతుడు నుదుటి మీద గీత. మాస్టర్ ఏదో పై చింతది పిచ్చోడైపోయారు. ఓకే సెకండ్ అండి. పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. అంటే అది రే రా. నిజంగా ఫ్యామిలీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ అఫైర్ అండి. ఫోన్ చేసి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన